మన రాష్ట్రంలో మామిడి అనేది పూత మరియు పిందె దశలో ఉండటం ఉంది. పూత మరియు పిందె దశలో ఆశించి నష్టపరిచేటటువంటి పురుగులు మరియు తెగుళ్లను సరైనటువంటి యాజమాన్య చర్యలు చేపట్టడం వలన రైతులు నాణ్యమైనటువంటి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. పూత విషయంలో ఒక గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే మామిడిలో పూత అనేది 3 దశల్లో చెప్పవచ్చు. మొదటిది పచ్చి పూత దశ, అంటే పూత అనేది విచ్చుకోక ముందు ఉన్నటువంటి దశ. రెండవది తెల్ల పూత దశ, అంటే పూత విచ్చుకునేటటువంటి దశ. మూడవది నల్ల పూత దశ. ఇది ఫలదీకరణం చెందేటటువంటి దశ. ఆ సమయంలోనే మగ పువ్వులు రాలిపోవటం, అలాగే పిందె కట్టడం అనేది జరుగుతుంది. సాధారణంగా ఈ మామిడిలో పూత రాలటం ఎక్కువగా జరుగుతుంది అని చెప్పి రైతులు అంటూ ఉంటారు. సుమారుగా 1000 పువ్వులకు 2 పువ్వులు మాత్రమే మనకి పిందె కట్టడం జరుగుతుంది కాబట్టి, అలాగే ఈ మగ పువ్వులు అనేవి రాలిపోతాయి కాబట్టి పూత రాలటం అనేది సాధారణమైనటువంటి విషయమే. కాకపోతే వచ్చినటువంటి పిందెల్ని నిలబెట్టుకోవటం కోసం సరైనటువంటి యాజమాన్య చర్యల్ని చేపట్టాలి. అలాగే ఇంకొక గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే తెల్లపూత దశలో ఉండేటప్పుడు పురుగు మందులు అనేవి పిచికారీ చేయకూడదు. ఎందుకంటే ఆ సమయంలోని పిచికారీ చేసినట్లయితే తేనెటీగలు అలాగే కీటకాలు అనేవి నశించబడి ఈ ఫలదీకరణం చెందటం అనేది దెబ్బతింటుంది. కాబట్టి తెల్లపూత దశలో ఎట్టి పరిస్థితుల్లోని మందుల పిచికారీని చేపట్టకూడదు. ఈ మామిడిలో ముఖ్యంగా ఆశించేటటువంటి పురుగుల విషయానికి వచ్చినట్లయితే తేనె మంచు పురుగులు, తామర పురుగులు, రసం పీల్చే పురుగులుగా చెప్పవచ్చు. అలాగే పిండి నల్లి కూడా, కాయ తొలిచే పురుగు కూడా బాగా నష్టపరుస్తూ ఉంటుంది. తేనె మంచు పురుగు విషయానికి వచ్చినట్లయితే దీని తాలూకా తల్లి మరియు పిల్ల పురుగులు లేత పువ్వు మొగ్గలు అలాగే పూల మీద గుడ్లు పెడుతుంది. వాటి నుంచి వచ్చినటువంటి తల్లి మరియు పిల్ల పురుగులు రసాన్ని పీల్చటం వలన ఇవి తొలి దశలో ఏర్పడేటటువంటి పూతంతా కూడా మాడిపోవటం, ఎండిపోవటం, రాలిపోవటం జరుగుతుంది. ఇది ఎక్కువగా ఉధృతి తేనె మంచు పురుగు ఉండేటప్పుడు 20% వరకు కూడా దిగుబడి తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తేనె మంచు పురుగు తాలూకా యాజమాన్య చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి. ఈ తేనె మంచు పురుగు అనేది పంట లేని సమయంలో కాండం మీద, అంటే బెరడు మీద, మామిడి చెట్టు బెరడు మీద అలాగే నేలలో కూడా ఉండటం గమనించవచ్చు. అలాగే వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండేటప్పుడు, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు, పగలు మరియు రాత్రి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండేటప్పుడు ఈ తేనె మంచు పురుగు తాలూకు ఉధృతి ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. అలాగే తోటల్లో కలుపు మొక్కలు ఎక్కువగా ఉండేటప్పుడు, దిగుబడి ఎక్కువగా రావటం కోసం నత్రజని ఎరువుల్ని ఎక్కువగా వేసినప్పుడు, అలాగే ఎక్కువగా తడులు ఇచ్చినప్పుడు ఈ పురుగు తాలూకు ఉధృతి ఎక్కువ అవ్వటం అనేది గమనించవచ్చు.